వెల్కమ్ టు BLN తెలుగు న్యూస్. ఐదో తారీఖు రోజు మనం ఏం చేయాలి అంటే మనకి గృహాల నుండి వేరు చేసిన వ్యర్థ పదార్థాలు సేకరించి కంపోస్టు ఉత్పత్తి చేయాలి. పారిశుద్ధ్యం, తోటల పెంపకం, తర్వాత వ్యక్తిగత పరిశుభ్రత, కాలానుగుణంగా వ్యాధులు, ప్లాస్టిక్ వాడడం వల్ల కలిగే దుష్ప్రభావాలు, పాఠశాలలో ప్రసంగ వ్యాసరచన పోటీలు నిర్వహించుట, స్వచ్ఛంద సేవలు, వ్యాక్టర్ వారియర్స్, అంటువ్యాధుల నియంత్రణ సిబ్బందులను ఆహ్వానించుట గురించి మనం చేయాలి. ఇంకొకటి విలేజ్లో 5వ తారీఖు రోజు చేయాలి. 6వ తారీఖు రోజు మాకు తెలుసులే నువ్వేం చెప్పేదాన్ని కూడా అనేవాళ్ళు ఉంటున్నారు మేడం. వాళ్ళకు కూడా మన అందరము మేము ఒకరమే వెళ్ళి చెప్పడం కంటే అందరం వెళ్ళి చెప్పడం ద్వారా కూడా వాళ్ళకి ఇంకా తెలుసుకోగలుగుతారా, మన కోసం, మన ఆరోగ్యం కోసం ఎంతమంది వచ్చి చెప్తున్నారు అనేది కూడా వాళ్ళ సిద్ధపాటు కలిగి వాళ్ళు కూడా శుభ్రంగా చేసుకోగలుగుతారు అనేది చేసి దీన్ని సక్సెస్ చేయవలసిందిగా. అంటారు ఆ 3 రూపాయలు బిడ్డకు పడితే రోగ నిరోధక శక్తి అనేది ఆమెకి జీవితాంతం ఎలాంటి రోగాల బారిన పడకుండా కాపాడు. కాబట్టి అందుకోసం మనము 3 రూపాయలను అమృతం సమానం అంటాము. మొదటి బిడ్డకి మొదటి వ్యాక్సిన్గా కూడా మనం చెప్పొచ్చు. ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎన్ని కల్పిస్తున్నా కూడా ఇంకా 37 to 40 అంత పర్సెంటేజే ఉంటున్నారు. ఎందుకంటే పుట్టిన వెంటనే గంటలోపు తల్లిపాలు తాగే పిల్లల పర్సెంటేజ్ మాత్రం ఇంకా పెరగట్లేదు. ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పించిన వాటి వలన ఎంత బెనిఫిట్స్ ఉన్నాయి, ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి అనేది మనం ప్రతి బెనిఫిషరీస్కి, అంగన్వాడీ సెంటర్కి వచ్చిన గర్భిణీలకు, తల్లులకు, వాళ్ళ అత్తలకు, మామలకు, ఇంట్లో ఎవరైతే కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. పోషణ మాసము, పోషణ పక్షము, ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పిస్తున్నాము. సెంటర్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో, సెక్టార్ లెవెల్లో, మండల్ లెవెల్లో, ప్రాజెక్ట్ లెవెల్. ఎందుకంటే మెయిన్ మన థీమ్ ఏంటి, తల్లి అంటే గర్భం దాల్చిన దగ్గర నుండి గర్భవతిగా ఉన్నప్పటి నుండే తల్లి, బిడ్డ ప్రతి ఒక్కరు ఉన్నారు మన డిపార్ట్మెంట్లో. కిషోర వెళ్ళడం వల్ల వ్యవసాయ క్షేత్రాలలో అధిక విష రసాయనాలు పిచికారీ చేస్తారు. ఆ విష రసాయనాలు అనేది మినిమం 15 రోజుల వరకు వాటి యొక్క అవశేషాలు ఆ ప్రాంతంలో ఉంటాయి. ఆ ప్రాంతంలో ఉన్న అక్కడికి కనుక గర్భిణీ స్త్రీలు కానీ, బాలింతలు కానీ వెళ్ళినట్లయితే వాటి యొక్క అవశేషాలు వాళ్ళకు ఊపిరితిత్తులు అంటే మనం శ్వాస తీసుకోవడం వల్ల గర్భస్థ శిశువు అయిన గర్భిణితో ఉన్న స్త్రీ కనుక తీసుకున్నట్లయితే పుట్టబోయే బిడ్డ కనుక అనారోగ్యంతో పుట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతంలోకి గర్భిణీ స్త్రీలు కూడా వెళ్ళకూడదు. అదేవిధంగా బాలింతలు కూడా ఆ ప్రదేశంలో తిరిగి వచ్చి అంటే ఫ్రెష్ కాకముందుకే కొంతమంది అట్లనే ఫీడింగ్ చేస్తుంటారు. ఆ ఫీడింగ్ చేయడం వల్ల కూడా బిడ్డకి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి అలాంటి పనులకు వెళ్ళకూడదు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు కానీ, బాలింతలు కానీ అక్కడి ప్రాంతంలోకి వెళ్ళకూడదని మా తరపున మీరు కూడా అవేర్నెస్ ఇవ్వాలని కోరడం కోసం